ఇవి వచ్చేసి నాటు ఉసిరికాయ అండి. మనకి ఇళ్లలో చెట్లు ఉంటాయి కదా, వాటికి కాసిన కాయలు అనమాట. ఎవరో పంపించారు. సో హైబ్రిడ్ అయితే పెద్దగా ఉంటుంది సైజు. మనకి మార్కెట్లో దొరికే హైబ్రిడ్ మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. సో ఈ ఉసిరికాయల్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకునండి. బెజ్జాల గిన్నె ఉంటుంది కదా, దాంట్లో వేసేసుకోవాలి, స్ట్రెయిన్ చేసేసుకోవాలన్నమాట. సో చాలా సింపుల్గా అయిపోతుందండి. సో మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉసిరికాయలు దొరకవు కదా, దొరికినప్పుడే ఇలా ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకుని ఆ బెజ్జాల గిన్నెని నేను దీని మీద పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 to 6 minutes ఉడికిస్తే సరిపోతుందండి. ఉసిరికాయ తొందరగానే ఉడికిపోతుంది. ఒక 6 minutes అయిపోయింది. చూస్తే చక్కగా ఉడికినట్టే అనిపిస్తోంది. ఉసిరికాయ పైన లైన్స్ ఉంటాయి కదా, అవి సపరేట్ అవుతాయి అన్నమాట. సో చక్కగా ఉడికిపోయినాయి. ఇంకా పూర్తిగా చల్లారాక ఇదిగోండి ఇలా ఒలుచుకోవాలన్నమాట. గింజను సపరేట్ చేసేయాలి. ఈజీగా వచ్చేస్తాయి. ఉసిరికాయలండి మనకి అన్ని సీజన్స్లో దొరకవు కదా, దొరికినప్పుడే మనము ఇలా చేసుకుంటే కనుక సంవత్సరం అంతా కూడా యూస్ చేయొచ్చు. సో ఎందుకంటే ఉసిరికాయలో సి విటమిన్ చాలా ఎక్కువ ఉంటుందండి. అలాగే డైజెషన్ కూడా చాలా మంచిది. ఎసిడిటీ నుంచి రిలీఫ్ వస్తుంది. అంతేకాకుండా హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తుంది, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా మన హెయిర్కి కూడా చాలా చాలా మంచిదన్నమాట. హెయిర్ ఆయిల్ తయారు చేసేటప్పుడు కూడా ఈ ఉసిరికాయ కూడా వేస్ట్ చేస్తారు, గమనించండి. ఇదిగోండి అన్నీ కూడా ఈ విధంగా ఒలిచేసుకోవాలి. సో ఇప్పుడు వీటిని ఏం చేద్దామంటే, మనం తయారు చేసేది క్యాండీ కాబట్టి, సో నేను ఒక గాజు బౌల్ తీసుకొని ఒక లేయర్ ఉసిరికాయ ముక్కలు వేసుకున్నాను. ఆ తర్వాత బెల్లం వేస్తున్నాను. సో మీరు ఏ బెల్లమైనా యూస్ చేయొచ్చు. నేను మొన్న శ్రీకాకుళం నుంచి తెప్పించాను కదా, ఆ బెల్లం యూస్ చేస్తున్నాను, ఆర్గానిక్. దానిపైన మళ్ళీ ఇంకో లేయర్ ఉసిరికాయలు వేసేసుకోవాలి. దానిపైన మళ్ళీ బెల్లం వేస్తున్నాను. ఇక్కడ బెల్లం క్వాంటిటీ అండి, మనం ఉసిరికాయలు ఎంత తీసుకుంటే దాంట్లో సగం వేయాలి. నేను వచ్చేసి 300 గ్రాములు ఉసిరికాయలు తీసుకున్నాను. సో 150 గ్రాములు బెల్లం వేసుకుంటున్నాను. సో ఇలా లేయర్స్గా మనం చికెన్ దమ్ ఎలా చేస్తామో అలా లేయర్గా ఒక లేయర్ ఉసిరికాయ ముక్కలు, ఒక లేయర్ బెల్లం అలా వేసేసి మూత పెట్టేసి 2 రోజులు పక్కన ఉంచేసేయాలన్నమాట. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. ఇదేంటి మనం వాటర్ ఏం పోయలేదు, అంత వాటర్ వచ్చింది అని అనుకుంటున్నారా అండి? మనం వాటర్ ఏం యాడ్ చేయలేదు. అదంతా కూడా ఉసిరికాయలో ఉన్న జ్యూస్ అనమాట. ఆ జ్యూస్ అంతా కూడా రిలీజ్ అయ్యి ఆ జ్యూస్తో మనం వేసిన బెల్లం అంతా కూడా కరిగి ఒక చక్కటి సిరప్ ఫామ్ అయిందనమాట. ఆ సిరప్లో ఈ ఉసిరికాయ ముక్కలు 2 రోజులు నానతాయి. ఇలా రోజుకి 2 సార్లు మనం కలుపుకోవాలన్నమాట, కిందకి పైకి. సో మళ్ళీ సాయంత్రం కలుపుకుందాము. సో ఇది వచ్చేసి 2వ రోజు అండి. సో చూసారా, జ్యూస్ తగ్గింది కదా, ఆ ముక్కలన్నీ చక్కగా జ్యూస్ని పీల్ చేసుకున్నాయండి. సో ఇంకా 3rd డే అనమాట. 2 రోజులు కంప్లీట్గా నానబెట్టేశాను. ఇది 3వ రోజు ఉదయం నేను ఆ ముక్కలన్నీ కూడా స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఆ జ్యూస్ చూసారా ఎంత చిక్కగా ఉందో. సో ఆ జ్యూస్ కూడా ఏమీ వేస్ట్ పోదు. దాంతో ఏం చేయాలో కూడా నేను చూపిస్తాను మీకు. ఇలా ముక్కలన్నీ కూడా స్ట్రైనర్లో వేసేసుకుని ఒక పావు గంట సేపు అలా ఉంచేసేయండి. దాంట్లో ఇంకేమన్నా జ్యూస్ ఉన్నా కూడా మొత్తం అంతా కూడా కిందకి దిగిపోతుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పల్చగా ఆరబెట్టేసుకునండి. ఒక 2 రోజులు ఎండబెట్టుకోవాలి. చక్కగా ఎండిపోతే మనకి సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది. ఈ ఉసిరి ముక్కలు స్ట్రెయిన్ చేసినప్పుడు జ్యూస్ వచ్చింది కదండి, ఆ జ్యూస్ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము. ఒక గ్లాస్ జార్ తీసుకొని ఆ జ్యూస్ అంతా కూడా జార్లో పోసేసుకుంటున్నాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనము 30 రోజుల వరకు వాడుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ జ్యూస్తో చక్కటి డీటాక్స్ డ్రింక్ తయారు చేస్తాను. ఇదిగోండి మన ఆమ్లా క్యాండీ అయితే రెడీ అయిపోయింది. ఒక 2 రోజులు కంప్లీట్గా ఎండలో పెట్టేశాను. సో ఇంకా రెడీ అయిపోయింది. దీనిపైన కావాలంటే మీరు షుగర్ని పౌడర్ చేసేసి పైన ఇలా స్ప్రింకిల్ చేయొచ్చు. నేనైతే షుగర్ పౌడర్ ఏమీ యాడ్ చేయలేదండి. సో ఆల్రెడీ మనం బెల్లం సిరప్లో డిప్ చేసి 2 days ఉంచాం కాబట్టి చక్కగా ఇవి తింటుంటేనండి తీయగా పుల్లగా భలే ఉంటుంది టేస్ట్. చక్కగా మనకి కాలక్షేపానికి టీవీ చూస్తూనో లేదంటే జర్నీస్లో ఉన్నప్పుడు, కార్ జర్నీ చేస్తున్నప్పుడు, కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్, బస్సులో ట్రావెల్ చేసేటప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కూడా ఇలాంటివి చేసుకుని చక్కగా చప్పడిస్తూ ఉంటే బాగుంటుంది. సో మంచి సి విటమిన్, రిచ్ ఇన్ సి విటమిన్ అండి. సో మనకు ఉసిరికాయలు అన్ని సీజన్లో దొరకవు కదా, ఇలాంటి ఆమ్లా క్యాండీస్ అయితే
అయితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు అనమాట. సో చాలా చాలా బాగుంటుంది. సో ఇదిగోండి, ఇది మనము ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు అనమాట. సో చక్కగా ఎండిపోయినాయి చూడండి, అదిగోండి గల్లగల్లమని సౌండ్ వస్తుంది కదా, చక్కగా ఎండిపోయినాయి. ఇప్పుడు మనము దీన్ని అన్నిటినీ కూడా గ్లాస్ జార్లో వేసేసుకుందాము. చక్కగా ఇది మనకి సంవత్సరం కూడా నిల్వ ఉంటాయి అన్నమాట. సో నేనైతే కొంచెం క్వాంటిటీయే చేసుకున్నాను. సో ఇదిగోండి, ఇది ఇలా మూత పెట్టేసి ఒకటి టేస్ట్ చేద్దాం. ఇది నవలకూడదు, చప్పడిస్తే భలే ఉంటుంది దీని రుచి అంతా కూడా. ఇదిగోండి ఇలా పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. అండ్ ఇంకోటి, మీకు ఇది నానేసినప్పుడు మనకి సిరప్ వచ్చింది కదా, దాంతో ఏం చేయాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను డ్రింక్ తయారు చేసి చూపిస్తాను, ఆమ్లా డ్రింక్, అది కూడా చూసేసేయండి. ఇదిగోండి మనకి సిరప్ కూడా ఉంది కదా, ఈ సిరప్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుని 1 మంత్ వాడవచ్చు అని చెప్పాను కదా. ఇప్పుడు ఈ సిరప్ని చిక్కగా ఉంది కాబట్టి మనకి కొంచెం వేసుకుంటే చాలు అన్నమాట. సో ఇంత చాలు. ఆ తర్వాత దీంట్లో చల్లటి వాటర్ పోసేసుకోండి. ఇష్టం ఉంటే 2 ఐస్ క్యూబ్స్ వేసేసుకోండి, అంతే. చూసారా, డ్రింక్ ఆమ్లా డ్రింక్ అండి. మనకి బాడీకి చక్కటి సి విటమిన్ అనమాట, న్యాచురల్ సి విటమిన్ అందుతుంది. ఆహా, తీయగా పుల్లగా వగరగా సూపర్గా ఉంటుంది. ఇంకా కావాలంటే పైన మీరు పుదీనా ఆకులు కూడా వేసుకోవచ్చు. సూపర్ ఉందండి. జ్యూస్ తాగుతుంటేనండి మనకి ఉసిరికాయ తింటే నోరంతా ఒక కూలింగ్ ఎఫెక్ట్తో ఉంటుంది కదా, భలే ఉందన్నమాట. నోరంతా కూడా చల్లగా భలే ఉంది. అయిపోయింది, చూసారా, చాలా చాలా బాగుందన్నమాట. సో ఈ ఉసిరికాయల సీజనే కాబట్టి ఇప్పుడు ఈ ఉసిరికాయలతో ఆమ్లా క్యాండీస్ చేసుకోండి. అలాగే ఆ వచ్చిన సిరప్తో ఇలా జ్యూస్ చేసుకొని ఎంజాయ్ చేసేయండి. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్.